వెల్కమ్ టు మార్కండే కార్ బజార్. మన లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ బోడుప్పల్ అండి. ఉప్పల్ రింగ్ రోడ్ నుంచి వరంగల్ హైవేలో పిల్లర్ నెంబర్ 56 వస్తుంది. అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకుంటే డెడ్ లైన్ మన ఆఫీస్ ఉంటుంది. లేదంటే గూగుల్ మ్యాప్కి వెళ్ళండి, మార్కండే కార్ బజార్ అని టైప్ చేయండి, డైరెక్ట్ మన లొకేషన్కి వస్తారు. ఎవరిని అడిగే అవసరం లేదు. లేదంటే స్క్రీన్ పైన ఆఫీస్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్ ఫోన్ చేయండి, మీ లొకేషన్ సెండ్ చేయడం కూడా జరుగుతుంది. ఓకే, ఈరోజు మీ ముందుకి ఎస్ప్రెస్సో విఎక్స్ అండి. ఆప్షన్ వచ్చేసి 2021 మోడల్ పెట్రోల్ వర్షన్. కేవలం 26,000 మాత్రమే తిరిగిందండి. వెహికల్ మాత్రం చాలా పర్ఫెక్ట్ ఉంది, జెన్యూన్గా మెయింటైన్ చేసినట్టు ఓనర్ అయితే. కేవలం 26 మైలు మాత్రమే తిరిగింది. 21 మోడల్ పెట్రోల్ వర్షన్ విఎక్స్ఐ. ఆప్షన్ వచ్చేసి వ్యూ మొత్తం చూపిస్తుంది చూడండి. వెహికల్కి ఫైనాన్స్ కూడా మన ఆఫీస్లో అవైలబుల్ ఉంటుందండి. సివిల్ ఉన్న వారికి 0 డౌన్ పేమెంట్లు వస్తాయండి. సివిల్ లేని వారికి 50-60% వస్తాయండి. సివిల్ మంచిగా ఉంటే మాత్రం 0, చాలా తక్కువ ఉంటే మాత్రం 80-90% వస్తుంది. ఓకే, వ్యూ మొత్తం చూపిస్తుంది చూడండి. ఫ్రంట్ సైడ్ వ్యూ చూడండి. ఫ్రంట్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ లేవండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ వ్యూ చూడండి. రైట్ సైడ్లో కూడా ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. బ్యాక్ సైడ్ వ్యూ చూడండి. ఎస్ప్రెస్సో విఎక్స్ఐ ఆప్షన్ వచ్చేసి ఓన్లీ పెట్రోల్ వర్షన్ అండి. లెఫ్ట్ సైడ్ వ్యూ కూడా చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వ్యూ చూడండి. లెఫ్ట్ సైడ్లో కూడా మనకి ఎలాంటి స్క్రాచెస్ అయితే ఏం లేవండి. నీట్గా ఉంది వెహికల్. టైర్లు వచ్చేసి మనకు ఒక 60-70% ఉన్నాయండి. ఆల్మోస్ట్ 4 టైర్లు మనకు 60-70% ఉన్నాయండి. చాలా చిన్న వెహికల్ అండి. పార్కింగ్లో కూడా ఎక్కడంటే అక్కడ పెట్టేసేయచ్చు. గూడ్స్ ప్లేస్ చూసుకోండి, చాలా పెద్దగా ఉంటుంది. స్టెప్ని చూసుకోండి, 60-70% ఉంది. ఎక్కడ ఎలాంటి రస్ట్ అయితే రాలేదు. జాకి ఓనర్ అయితే సీల్ కూడా చేయలేదండి ఇంతవరకు అయితే. కవర్ కూడా ఉంది, నీట్గా ఉంది. నాన్ యాక్సిడెంట్ వెహికల్ అండి, ఎక్కడ ఎలాంటి టచ్అప్ లేదు. డెక్కి కూడా చూసుకోండి. డ్రైవర్ సైడ్ వచ్చి రైట్ సైడ్ డోర్ చూసుకోండి. 2 ఫ్రంట్ డోర్లు మనకు పవర్ విండోస్ వస్తాయండి. బ్యాక్ సైడ్ అయితే నార్మల్ వస్తాయండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఫ్రంట్ డోర్ చూసుకోండి. బ్యాక్ సైడ్ డోర్ చూసుకోండి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి నార్మల్ వస్తాయండి, ఫ్రంట్ అయితే మాన్యువల్ వస్తాయండి. సీట్లు చూసుకోండి, మంచి లెగ్జర్ సీట్లు ఉన్నాయి. చేంజ్ చేసుకొని అయితే అవసరం లేదండి. ఫ్రంట్ సైడ్ కూడా చూసుకోండి. మనకు రీడింగ్ చూసుకోండి, 26,614 కిలోమీటర్లు అండి కేవలం. ఎయిర్ బ్యాగ్ కూడా చూసుకోండి. డ్రైవర్ సీట్కి వచ్చి ఒకటి ప్యాసింజర్ సీట్కి వస్తుందండి. స్క్రీన్ కూడా ఉందండి, ఛార్జింగ్ పాయింట్. ఇంటీరియర్ చూపి ఒకసారి జరా. ఏసీ చూసుకుందామండి ఒకసారి. ఓకే సార్, ఏసీ అయితే గుడ్ కండిషన్లో ఉంది. దీంట్లో ఎలాంటి ఇబ్బంది లేదు. మనకు మ్యూజిక్ సిస్టమ్ ఆపరేటింగ్, బ్లూటూత్ అన్నీ ఇక్కడ మన స్టీరింగ్ కంట్రోల్లో ఉంటాయండి. ఇంజన్ చూసుకుందామండి. ఇంజన్ బీటింగ్ చూడండి, చాలా అంటే చాలా సైలెంట్గా ఉంది. 26,000 తిరిగిందండి, ఎక్కువ ఏం తిరగలేదు వెహికల్ అయితే. యాప్లైన్ కూడా ఏం డిస్టర్బ్ లేదు. బ్యాటరీ కూడా గుడ్ కండిషన్లో ఉంది. షో పట్టి కూడా చూసుకోండి, బ్యానెట్ కూడా చూసుకోండి. ఆయిల్ అయితే కొద్దిగా చేంజ్ చేసుకోవాలండి. ఎవరైనా తీసుకుంటే ఒక 1,000-2,000 మాత్రమే తిరుగుతుంది. ఆయిల్ చేంజ్ చేసుకుంటే మీకే టైం టేబుల్ అనేది ఉంటుందండి. కొద్దిగా ఆయిల్ చేంజ్ చేసుకోవాలండి. ఓకే, చూశారుగా ఫ్రెండ్స్ వ్యూ మొత్తం. ఓనర్ గారు వచ్చేసి ప్రైస్ అయితే 4,30,000 ఎక్స్పెక్ట్ చేస్తుండండి.
ఫిక్స్డ్ అమౌంట్ అయితే కాదు, బార్గెనింగ్ ఉంటుంది. నచ్చితే ఫోన్ చేయండి, ఆఫీస్కి రండి, డైరెక్ట్ ఓనర్తో మాట్లాడిస్తాం. ఈ వెహికల్కి మన ఆఫీస్లో ఫైనాన్స్ కూడా అవైలబుల్ ఉంటుందండి. సివిల్ ఉన్న వారికి 80, 90, 100 కూడా కావచ్చండి. ఈ వెహికల్కి మాత్రం సివిల్ లేని వారికి 60-70% లోన్ అప్రూవల్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.